అసలు కంప్లీట్ అబ్బాయి అమ్మో తప్పు ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ వదలబోతున్నా అనమాట. ఇప్పుడు ఒక ఎమోషన్స్ బయటకు వస్తాయి. ఎంత మంది ఏడుస్తారు, ఎంత మందిని ఏడిపిస్తా అన్నది నేను చూపిస్తా. ఇదంతా మా ఆఫీస్ రూమ్ అన్నమాట. నైట్ పోవదేనది మా కీర్తి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇదంతా స్క్రిప్ట్ అనుకుంటారు, కాకపోతే కాదు. అంటే నైట్ బీర్ తాగిపిస్తాను. Hey guys, hi, hello, namaste, welcome back to my channel. This is your Kitty Diana. Almost thumbnail చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 5 to 6 years అయిపోతుంది మా 10th క్లాస్ అయిపోయి. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ అంతమంది ఫ్రెండ్స్ని కలవబోతున్నాను అనమాట. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ నేను నా 5 members ఫ్రెండ్స్, అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ని అయితే నేను రెగ్యులర్గా కలుస్తుండే. అండ్ నాట్ ఓన్లీ మై 5 members బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు అంటున్నా అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయినారు, చంపేస్తారేమో, కానీ దే ఆర్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్స్. బట్ కమింగ్ టు దిస్ ఎందుకు అంటున్నా అంటే ఫ్రమ్ 3rd class ఒక్కటే 5 members, మధ్యలో అందరు వచ్చి 3rd class 5th class అట్లా జాయిన్ అవుతుండే. కానీ బట్ లేటర్ అన్ని చూసుకుంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు అయితే 5 members ఉంటుండే. అందుకనే వాళ్ళ 5 membersని మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ రోజు ఆ 5 membersని చూపిస్తా. అండ్ దోస్ హూ సపోర్టెడ్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోజు ఒక ర్యాపిడ్ క్వశ్చన్ అడగబోతున్నాం. నైట్ అంతా కూడా నేను మస్తు పడుకోకుండా ఆలోచించిన. అంటే ఎట్లుంటుండే అంటే నాకు కంప్లీట్గా ఎలా అయిపోయిందంటే, చిన్నప్పుడు ఒకవేళ రేపు యాన్యువల్ డే అనగా ఈ రోజు అసలు నిద్రే పట్టేది కాదు. ఏం చేద్దాం అసలు ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి అని చేసేదేమి ఉండదు, అటు ఇటు తిరగడమే. బట్ స్టిల్ ఎంత హడావిడి చూపిస్తుండే అంటే అంత హడావిడి చూపిస్తుండే. అండ్ డాట్ టు ఈ రోజు కూడా నాకు అదే అనిపించింది. నా బ్రెయిన్ అయితే అట్లీస్ట్ 10 hours పడుకుంటే తప్ప నా బ్రెయిన్ పనిచేయదు. అట్లాంటిది యూ బిలీవ్ ఆర్ నాట్, నేను 4 hours కూడా పడుకోకుండానే నా బ్రెయిన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. యూ హ్యావ్ టు గెటప్, యూ విల్ మిస్. బికాజ్ అందరూ రాబోతున్నారు. 25 years కలిసి చదువుకున్న అన్ని టీమ్స్ అన్ని కూడా ఈరోజు మా స్కూల్కి రాబోతున్నాయి. అండ్ ఆ స్కూల్ని కూడా చూపించేయబోతున్నా ఈరోజు. ఐమ్ గోనా ఎక్స్ప్లోర్ ఇట్. మా టీచర్స్ కానీ everyone ఆర్ లిటరలీ లైక్ డైమండ్స్. ఆ టైంలో నేను ఎంజాయ్ చేసిన ఫేజ్ అయితే మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే కల్మషం తెలియదు మాకు అసలు. 10th class వరకు కూడా లవ్ అంటే ఏంటో తెలియదు అసలు. లవ్ కానీ అసలు ఒక అబ్బాయిని చూడడం కానీ ఇవన్నీ అంత ఉండేది కాదు. ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ గర్ల్స్ స్కూల్ అనమాట. అక్కడ ఉండే స్ట్రిక్ట్ రూల్స్ వల్ల అసలు కంప్లీట్గా అబ్బాయి అమ్మో తప్పు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అంతా మారిపోయింది అనుకోండి. కానీ స్కూల్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుండేది. అండ్ ఇప్పుడు నేను ఎంత ఎక్సైటెడ్ అంటే వాళ్ళందరిని అడుగుతాం అసలు నేను స్కూల్ టైంలో ఎట్లుండేదని. మీ అందరికి కూడా తెలియాలి కదా స్కూల్ టైంలో నేను ఎట్లా బిహేవ్ చేసేదాన్ని, ఇప్పుడు ఎట్లుంటున్నా అనేది వాళ్ళ నోటితోనే విందాం. మాక్సిమం చాలా మందిని కవర్ చేస్తా. బట్ ఒకవేళ వీడియోలో చూపించలేకపోతే మోస్ట్ ఆఫ్ ది మై చాలా మంది చూస్తారు ఈ వీడియోని. ఇన్ కేస్ కనుక మీరు అల్యూమిన్ మీట్కి రాలేక మీరు కనుక ఈ వీడియో చూస్తే కనుక యూ మిస్డ్ ఇట్ గైస్, యూ మిస్డ్ ఇట్ ద ఫన్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైతే ఈ వ్లాగ్ చూసి మన ఫ్రెండ్స్ని అందరిని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాపం చాలా బాధపడతారు ఈ వీడియో చూసి. బట్ ఎనీవేస్ కనీసం అట్లీస్ట్ నేనన్నా క్యాప్చర్ చేసి మీ వరకు చూపిస్తున్నా కాబట్టి ఎంజాయ్ ఇట్ గైస్. థ్యాంక్ఫుల్గా ఉండండి, ఎట్లయినా రికార్డ్ చేస్తున్నా కదా. ఎనీవేస్ యూ మిస్డ్ ఇట్ కదా. ఓకే, ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసేసి లేపేయాలి. ఫస్ట్ లేపి రెడీ అవ్వండి అని చెప్పాలి. నేను కూడా రెడీ అయిపోతా లేట్ చేయకుండా. తొందరగా వెళ్ళిపోదాం పదండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే గుర్తొచ్చింది. బేసిక్గా ఇప్పటి వరకు ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మా స్కూల్లో దిగిన ఫొటోసే కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నా ఒక్కదాని దగ్గరే ఉన్నాయన్నమాట. స్కూల్ మొత్తంలో ఎవరి దగ్గర అంత డేటా క్యాప్చరింగ్ ఉండదు, నా దగ్గర అంత డేటా ఉంది. బట్ టుడే ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ వదలబోతున్నా అనమాట. మోస్ట్లీ ఈ వీడియో అంటే నేను నా 10th class ఫేర్వెల్ వీడియోని నా ఛానల్లో రిలీజ్ చేయట్లేదు, మా డాడీ ఛానల్లో రిలీజ్ అవుతుంది అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వీడియో అక్క ఒక సీడీ అబ్బా ఒక సీడీ అని మెసేజ్లు చేయడం కంటే డైరెక్ట్ మా డాడీ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీరు కూడా ఆ వీడియోని ఫుల్గా చూసేసేయండి. ఇప్పుడే కాదు జీవితాంతం మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. సీడీలతో పని లేదు, ఇక ఆ లింక్ ఓపెన్ అయిందంటే చాలు
సో పబ్లిక్ అయిపోతుంది కాబట్టి నో వరీస్. డాడీ ఛానల్లో అయితే పెట్టిపిచ్చేస్తున్నాం. అండ్ లేట్ చేయకుండా మీరు కూడా డౌన్లోడ్ చేసేసుకొని చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే ఆ వీడియోని స్కూల్లో ఎల్ఈడీస్ పెట్టారంట. అందులో ఒకవేళ కనుక వాళ్ళు అగ్రీ చేస్తే 1 hour వీడియో ప్లే చేయడానికి ట్రై చేపిస్తా. ఎందుకంటే అది ఒక సర్ప్రైజ్, అంతమంది వస్తున్నారు కాబట్టి. లెట్స్ సీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఇట్లా ఉంటుంది మనతోని. అందరు అంటారు ఎందుకు వీడియోలు క్యాప్చర్ చేస్తావు అంటే ఇందుకే క్యాప్చర్ చేస్తా. బేసిక్గా ఇట్లాంటి టైంలో పనికొస్తాయి తెలుసా. ఇప్పుడు ఒక ఎమోషన్స్ బయటకు వస్తాయి. ఎంతమంది ఏడుస్తారు, ఎంతమందిని ఏడిపిస్తా అన్నది నేను చూపిస్తా. ఇప్పటిదాకా లేట్ చేసి ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు గైస్ వీళ్ళందరూ. ఒకరి తర్వాత ఒకరు. యాక్చువల్లీ పొద్దునుంచి ఎంత డిలే చేశారు తెలుసా మీరు అసలు. ఒక్కొక్క చోటికి మళ్ళీ సిగ్గెలా లేక భయ్య. అదేమో అటు తిప్పుకుంటుంది, నువ్వేమో అటు. ఏ బకెట్ రా, ఈ బకెట్. అరే అరే అరే. సో గైస్ ఫైనల్ గా 4 members అయితే వచ్చేసినాం. దీస్ ఆర్, ఒక్క నిమిషం ఉండండి. ఆశిత, శ్రావ్య, గాయత్రి. నేను చెప్పా కదా ఇంకొక ముస్లిం పర్సన్ మిస్ అవుతుంది అనమాట. తను కూడా వచ్చేస్తుంది, తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ మా స్కూల్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. జస్ట్ లుక్ ఎట్ దిస్ హియర్. I'm too much excited. నేను చాలా ఎక్సైటెడ్. లోపలికి ఎంటర్ అవ్వడం ఆలస్యం. మా టీచర్స్ అందరూ కనిపించారు. ఇటే కాదు అటు సైడ్ కూడా కూర్చున్నారు. కొంతమందిని చూపించలేకపోయాను. షార్ట్ వీడియోస్లో డెఫినెట్లీ చూపిస్తాను. అండ్ లిటరల్లీ వాళ్ళందరి వల్లే ఈ రోజు ఈ స్థితిలో నుంచున్నాం మేమందరం కూడాను. అండ్ మేము కూర్చున్న ప్లేస్ చూస్తున్నారా, దాని వెనకాల ఉన్నదే మా లాస్ట్ టైం ఫైనల్గా 10th class పాస్డ్ అవుట్ అయిన క్లాస్ అనమాట. అండ్ మేము ఎంత హ్యాపీ అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ లైక్ 42 members దాకా ఉండాలి. కానీ ఎవరూ రాకపోవడం అనేది అది ఆశ్చర్యం అనిపించింది. బట్ దే రియల్లీ మిస్డ్ అవుట్. నిజానికి చెప్పాలంటే మేమున్న క్యాంపస్ మొత్తం కూడా కలర్స్ చేంజ్ చేశారు, అన్నీ చేంజ్ చేశారు. బట్ ఒకప్పటి రోజులైనా ఇప్పుడు రోజులైనా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ వైబ్స్ ఇచ్చింది. మేము మళ్ళీ మా చిన్నోళ్ళం అయిపోయాం. కానీ అందరూ ఆల్మోస్ట్ అప్పటికే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వచ్చేసారు. ఏమన్నా ఫ్యాన్స్ ఆ టీచర్కి సరే ఎందుకు అలా అన్నారో చెప్పనా. ఎందుకంటే యూనివర్సల్ టీచర్ ఒకలే ఉంటారు కదా, అలా మా కంప్యూటర్ టీచర్ అనమాట. అన్ని క్లాసులకి ఆల్ ఓవర్ స్కూల్ కి మొత్తం ఆవిడ ఒక్కలే అనమాట. అందుకే అంతమంది ఫ్యాన్స్. ఎమ్మ కొట్టే వాళ్ళు తెలుసా, ఇది మాత్రం చెప్పుకోవాల్సి. స్కూల్ బయటికి ఎప్పుడెప్పుడు వదులుతారా, ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళం. బయటకి రాగానే అంకుల్ వాళ్ళు షాప్స్ ఉండేవి. అండ్ అంతేకాకుండా ఇంకా రేగ్గాయలు, రేగిపళ్ళు అంటూ బోల్డ్ అమ్మేవాళ్ళు. వాళ్ళందరూ రాలేదు కానీ తాతగారు వచ్చారు. అసలు ఇక్కడ లేదే, ఇది దిగిపోతుంది. సమోసా ఉంటుంటే బాగుండు కదా. క్యాంటీన్లో సమోసా మాత్రం తీసుకోండి బిస్కెట్లు. బయట తింటే వాటర్ తాగుదాం, కొంచెం నీరసం అవుతుంది. మీరు తాగారా? అమ్మల్ని నేను దాదాపుగా 13 years స్కూల్లో చదువుకున్నప్పుడు ఆయమ్మని అనమాట. మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు. ఈరోజు అందరిని పరిచయం చేస్తారు. Next Mrs. Bhudevi teacher, please be ready. Bhudevi teacher. మొత్తం మీ ఆంటీ వాళ్ళు అందరూ చూసుకునే వాళ్ళు తెలుసా. Bhudevi teacher. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా తెలుసు. After Bhudevi teacher, Mrs. Sarna Devi teacher, please be ready. Mrs. Bhudevi. సో ఆ వాళ్ళందరికీ ఒకసారి బ్లాగ్ లో హాయ్ చెప్పారా? మీరందరు యూట్యూబ్ లో వస్తారు చూడండి. ఇదంతా మా ఆఫీస్ రూమ్ అనమాట. ఏ పంచాయతీ జరిగినా, ఏ గొడవలు జరిగినా, ఏ కోస జరిగినా ప్రిన్సిపల్ వెంటనే ఫోన్ చేసి అట్లా పరిగెట్టుకుంటూ వస్తుండే. అందరూ మళ్ళీ ఎక్కడ వస్తుండే ఇట్లా క్యూ కట్టి. ఏం తెలియదు నంగనాచులు. మళ్ళీ బేసిక్ ఏంటంటే ఏం తెలియదు అన్నట్టు ఏం చేస్తుండే. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ తిట్లు, తన్నులు తిన్న తర్వాత మళ్ళీ యథావిధి కానీ మళ్ళీ బయటకు నవ్వుకుంటే అప్పుడు బయటకు వస్తుంది. మస్త్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇది ఆఫీస్ ఏరియా, అది వచ్చేసి కంప్యూటర్స్ ఏరియా ఉండేది. మోస్ట్లీ మేము అంటే మాది క్యాథలిక్ కాబట్టి కొంచెం మార్నింగ్ ప్రేయర్స్ ఉండేవి. సాంగ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ మీటింగ్ చేసేటోళ్ళం అందరం.
ఇక్కడ అయ్యి ఫుల్గా సాంగ్స్ అన్ని మాకు పాడడం రాకపోయినా గాన అని పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అది అయిపోయినాక పొద్దున్నే మాకు ప్రేయర్ జరిగేది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ గ్రౌండ్. ఇది మా ఇట్లనే ఇది అడ్డమే. ఇది ఫస్ట్ గ్రౌండ్, ఇది స్టేజ్ అన్నమాట. ఇక్కడికి ఎక్కి ఒక్కసారైనా ఒక్కొక్కరు మాడేటోళ్ళం. పాటలు ఏం రావు యాక్చువల్గా, అన్ని రాగాలి అనమాట. వేసి కాదు అక్కడ కూర్చుని కోది కూడా పాడుతూ ఉండేదన్నమాట. అండ్ 9th స్టాండర్డ్లోనే ఏమో బ్యాచ్ పెట్టుకొని ప్రిన్సిపల్ లీడర్ అయింది కాదు, ప్రిన్సిపల్ లీడర్ అమ్మ. అందుకనే పింక్ కలర్ ఇట్లా తిప్పొద్దు యాంగిల్ మార్చొద్దు. ఓకే దాన్ని చూపించు. అరే నీ బ్యాగ్ కనిపిస్తుందా? సో ఎనీవేస్ క్లాసెస్ అనమాట. లెట్స్ కమ్, నేను చూపిస్తా కొంచెం. మా క్లాస్లో ఎవరెవరైతే రాకుండా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ బాధపడాలి. ఎందుకంటే అసలు ఎంత పెద్ద ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారో వాళ్ళందరికీ తెలియాలి. నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను కదా. అసలు నేను నా 10th ఫేర్వెల్ ఏదైతే సెలబ్రేట్ చేశానో అది మా నాన్నంతా రికార్డ్ చేశారనమాట. ఆయన రికార్డ్ చేసింది నేను చాలా రిక్వెస్ట్ చేసి ప్లే చేయించాము. లిటరల్లీ ఎంతమంది ఏడ్చారో తెలుసా. అండ్ అంతేకాకుండా ఎంత ఇమోషన్స్ని వాళ్ళలో దాచిపెట్టుకున్నారో. ఒకప్పుడు కొట్టుకునే వాళ్ళం తెలుగు మీడియం ఏ సెక్షన్ బి సెక్షన్, మీరు వేరు మేము వేరని. కానీ ఈ రోజు అర్థమైంది మేమందరం కూడా ఒక్కటే అని. ఆయనకి ఏమైతుందో తెలియదు. ఇంకంతే ఒకప్పుడు చూసిన మొత్తం మెమరీస్ గుర్తొచ్చాయనుకుంటా. అందరూ ఏడవడము, వాళ్ళ ఫోన్స్ని తీసి క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు చాలా వర్త్ అనిపించింది. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే అందరూ అంటారు అసలు ఎందుకు క్యాప్చర్ చేస్తావని. ఇలాంటి ఇమోషన్స్ని ఒక టైంలో రిలీజ్ చేస్తాం కాబట్టి నేను అలాంటి అన్ని క్యాప్చర్ చేస్తాను. ఇప్పటికైనా నన్ను అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి వే బా. మళ్ళీ డౌట్ రైజ్ అయింది కదా, ఈ వీడియో ఎక్కడ దొరుకుతుంది, నాకు ఫుల్ వీడియో కావాలి అంటున్నావు. అంతే కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి వెంటనే చూసేసి నీ వీడియోని డౌన్లోడ్ చేసుకోవే బా. సారీ మీకు కాదు, కొంతమంది ఫ్రెండ్స్ చూస్తున్నారు, వాళ్ళ కోసం చెప్పాను. ఏంటి ఈ వీడియోస్ అన్ని చూసాక మీకు కూడా మీ 10th క్లాస్ కానీ మీ ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా? నిజంగా కదా. ఎప్పుడన్నా సరే ఒక ఆపర్చునిటీ వచ్చి మీ ఫ్రెండ్స్ని కలవాలి అనుకుంటే ఆ ఆపర్చునిటీ ఒకవేళ 7 సముద్రాల అవతలున్నా సరే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు రావు, మళ్ళీ ఆ మనుషులు కూడా తిరిగి రారు. ఎంత కష్టమైనా ఒక్కసారి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలవండి, తెలుస్తుంది. కొంచెం ఫోటో దిగేవాళ్ళు కొంచెం డాన్స్ అండ్ స్కిట్ సో మెనీ ఆర్ దేర్ యు కెన్ వాచ్ దెమ్ డౌన్ ద స్టేజ్. మా ముందు బ్యాచ్ 15 minutes తీసుకున్నారు అక్క. ఒక్క మాట మాట్లాడాలి వెళ్ళిపోతాం. 2 minutes నెక్స్ట్ ఫోటో వెళ్ళిపోతాం. గైస్ వీడియోలో ఓవర్ వస్తుంది, ఫోటో రాదు. రెడీ 1 2 3 స్టార్ట్. కాదు అన్నని కూర్చున్న ఫోటో ఒకటి తీసేస్తే డాడీ తొందరగా కలుస్తాం. ఫోటో మాట్లాడతా. గాయత్రి జూమింగ్ చేయడాడు అంకుల్ బాగా తింటది. వెనక బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మేము ఫుడ్ తినేటప్పుడు అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది కదా వెనకాల, ఆ ప్లేస్ కోసం తెగ కొట్టుకునే వాళ్ళం. ఎవరో ఒకరు పరిగెట్టుకుంటూ వచ్చి మరి కూర్చొని ఫస్ట్ ఆపేవాళ్ళం అనమాట. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ సపరేట్గా ఒక రోజు మొత్తం మా స్కూల్ని రికార్డ్ చేసినప్పుడు మా జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే అన్ని మెమరీస్ మళ్ళీ తిరిగి రావు ఆ రోజులు కూడా. కానీ ఆ రోజుల్లో స్పెండ్ చేసిన లవ్ కానీ, అప్పుడు మాకు తెలియని అమాయకత్వం కానీ, మేమంతా కూడా అది చాలా గ్యాంగే డిఫరెంట్. కంప్లీట్గా చెప్పాలి అంటే అసలు మేము పిల్ల బచ్చాలు అన్నట్టుగానే బిహేవ్ చేసే వాళ్ళం తప్ప మాకు ఏదో పెద్ద తెలుసు అన్నట్టయితే ఎక్కడా బిహేవ్ చేసే వాళ్ళం కాదు. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్షిప్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అడ్డేస్తాం తప్ప ఏదన్నా కష్టం వస్తే మాత్రం విడిపోయి ఏ రోజు వెళ్ళలేదు. నేను మాత్రం స్కూల్ లైఫ్లో చూసిన ఫ్రెండ్షిప్ని మళ్ళీ
అందరికీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేయాలన్నమాట. మధ్యలో ఒక టీచర్ నుంచి ఉన్నారు కదా, ఆవిడే ప్రశాంతి టీచర్ అనమాట. టీచర్ అనడం కంటే ఒక రకంగా అమ్మ అని చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. 6 years మా అల్లరిని భరించి మమ్మల్ని కరెక్ట్ చేసిన మనిషిలో మెయిన్ పర్సన్గా నుంచున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంత అల్లరి చేసినా మమ్మల్ని కూతురులాగే ట్రీట్ చేసేవాళ్ళు. మా స్కూల్లో బాయ్స్ చాలా తక్కువ, 5th class వరకు కలిసి చదువుకునే వాళ్ళు వీళ్ళే అనమాట. అందులో 5 చదువుకున్నారు మాతో, కాకపోతే 3 ఉన్నారు. పొద్దునుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కానీ అంత ఛాన్సే లేదు, అంత ఎంజాయ్మెంట్ ఉంటుండే కదా. సో ఇప్పుడు వీళ్ళని ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఉమేష్ కనబడతలేడు. వీళ్ళని అడుగుతారా? ఫస్ట్ వాడిని లాస్ట్ లో అడుగుదా. అరే ఉమేష్ చెప్పు, 3rd class నుంచి 5th వరకు చదువుకున్నాం కదా, అప్పుడు కీర్తికి ఇప్పుడు కీర్తికి డిఫరెన్స్ ఏంటి? 1 word లో చెప్పు, గట్టి చెప్పు. మాకు కొంచెం దగ్గరికి రావే, వీడికి చెప్పేది వినబడట్లేదు. ఇప్పుడు తగ్గాను, అప్పుడు అల్లరి ఎక్కువ ఉంటుండే, అప్పుడు ఇంత బొద్దుగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం బక్కగా. అరే చాలరా, మాట ఎంత బాగుందిరా, కడుపు నిండిపోతుంది. లైట్ పోవా తినదు మా కీర్తి, పోవా తినదు. మంచి స్టోరీ చెప్పిండు. నువ్వు చెప్పరా సార్, ఏం చెప్పాలి? 1 word, అప్పుడు కీర్తికి ఇప్పుడు కీర్తికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు ఎదవా అంటుండే, ఇప్పుడు ఏదోనారా అంటుండే. అప్పుడు ఎదవే, ఇప్పుడు ఎదవన్నారు. ఒక నర ఎక్కువ వేసింది. సో పాషా చెప్పరా? పాషా బాయ్ వీడు నా పెద్దన్న అనమాట, మా పెద్దన్న. పెద్ద చెప్పడానికి ఏం లేదురా. 1 word ఆన్సర్. నువ్వు నిజం చెప్పరా అక్క, చెప్పు. క్యూ నిల్చోదు, ఏముంటుంది చెప్పరా చెప్పురా. అప్పట్లో మాకు చాలా మంచి సార్ చూడాలనుకున్నాం, మా ముందు కనపడుతుంది. అప్పుడంటే కొంచెం అణిగమణిగి ఉండేది. 5th class దాకా చూసాం కానీ పెద్దగా అర్థం కాదు. తర్వాత ఎప్పుడో ఒకసారి కనపడ్డది, గాల్లో తుఫాన్ లెక్క ఎగిరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి అమ్మాయి అన్నాక చాలా అణిగమణిగి ఉంటుంది ఫ్యామిలీ. ఈమెకు అది లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు ఏదో డెవలప్ అయ్యి ఇప్పుడున్న జనరేషన్లో కామన్ యూట్యూబర్స్, బ్లాగ్స్ అవన్నీ ఫ్రాంక్గా చెప్తాను. ఫీల్ అయ్యేది ఏం లేదు, సై ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరో ఒకళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళారు. చాలా మంది మెన్స్ అనుకుంటారు, ఉమెన్స్ కూడా ఈ ప్రొఫెషన్లో ఉండడం అవన్నీ గ్రేట్. అది అందులో మీ చెల్లి చాలా చెప్పింది, అది నాకేమి ఇవ్వకపోయింది రాంగ్ అబ్బా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇదంతా స్క్రిప్ట్ అనుకుంటారు, కాకపోతే కాదు. అంటే నైట్ బీర్ తాగిపిస్తాను. ఓకేనా? ఒకటి కట్ చేయలేదు కదా, మళ్ళీ ఏది ప్రాబ్లం కూడా వెళ్ళేది. ఓకే గైస్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ లో ఈ రోజు కామెంట్ మాత్రం పక్కా ఓపెన్ చేస్తా. కామెంట్ ఎవరు చేస్తాడో వాడికి ఏమి నా దగ్గర ఏం లేవు. ఇస్తాడు బీర్ బాటిల్ ఇస్తాడు సాయంత్రం అయ్యేసరికి. ఎందుకే అదంతా మళ్ళీ కామెంట్ యూట్యూబ్ లో. బై బై గైస్.